హాయ్ హలో నమస్తే అస్సలాం అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ చాలా స్వీట్గా కమ్మగా ఎంత తినాలన్నా బోర్ కొట్టని ఒక బెస్ట్ స్వీట్ రెసిపీ చక్కెర పొంగలి. దీనిని కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేయడం కోసం నేనైతే బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండి చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1/2 కప్ పెసరపప్పుని వేసుకొని 2 నిమిషాలు మీడియం హీట్లోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1.5 కప్పుల రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను సోనా మసూరి రైస్ని యూస్ చేస్తున్నాను. సోనా మసూరి రైస్తోనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండు కలిపి మనకి మెజర్మెంట్ ప్రకారంగా 2 కప్పులు అయితే వచ్చాయి. ఈ రెండింటిని కలిపి నేను చూపిస్తున్నట్లుగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 2 కప్పులకి 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్తో పాటు ఈ రైస్లోకి 2 స్పూన్లు ఫ్రెష్ నెయ్యి అయినా పర్లేదు, మెల్ట్ చేసుకున్న బటర్ అయినా పర్వాలేదు. 2 స్పూన్లు ఫ్రెష్ నెయ్యిని వేసుకొని దాంతోపాటు 1 టీ స్పూన్ యాలకుల పొడి, ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయింది, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది ఉడికేలోగా డ్రై నట్స్ని ఫ్రై చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని మీకు అవైలబుల్గా ఉండే డ్రై నట్స్ అన్నింటినీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్గా పొంగలిలోకి ఉండాల్సినది పచ్చి కొబ్బరి ముక్కలు. పచ్చి కొబ్బరి ముక్కలు ఎంత ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది. నేనైతే ఎప్పుడు కూడా కొబ్బరి ముక్కల్ని లాస్ట్లోనే ఫ్రై చేస్తాను. ఎందుకంటే కొబ్బరి ముక్కలు ఫ్రై అవడానికి చాలా టైం పడుతుంది. నెయ్యి కూడా వేడివేడిగా ఉంటుంది కదా, లాస్ట్లో ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. వీటిని ఫ్రై చేసుకుంటూనే మధ్య మధ్యలో రైస్ని చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొబ్బరి ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే కొబ్బరి ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన ఈ కొబ్బరి ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డ్రై నట్స్ అన్నింటినీ ఫ్రై చేసేసుకున్నాం కదా, ఇప్పుడు రైస్ని కూడా చెక్ చేసుకుందాము. ఒకసారి కలుపుకొని ఇంకాస్త వాటర్ ఉంది కాబట్టి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇది ఫినిష్ అయ్యేలోగా చక్కెర పాకాన్ని రెడీ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టుకొని 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. దీనిలోకి 1/4 కప్పు షుగరు, స్వీట్నెస్ని ఇష్టపడే వాళ్ళు పూర్తిగా 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 1 కప్పు బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. బెల్లం వద్దు, పూర్తిగా చక్కెరతోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు 2 కప్పుల పంచదారని యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా బెల్లం పూర్తిగా కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. దీనిని ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం తీగపాకం వస్తే సరిపోతుంది. అలా తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ని చెక్ చేసుకుందాము. అన్నం కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా రైస్ని చెక్ చేసుకుంటే మెత్తగా స్మూత్గా అయిపోవాలి. అన్నం ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పంచదార బెల్లం పాకాన్ని వేసేసుకోవాలి. ఇలా స్టైనర్ తోటి వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉండే డస్ట్ లాంటిది రైస్లోకి వెళ్లకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పాకాన్ని వేసుకున్న తర్వాత రైస్కి బాగా పట్టేలాగా కింద నుంచి కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై నట్స్ అన్నింటినీ వేసేసుకోవాలి. కొద్దిగా ఫైనల్గా గార్నిష్ చేసుకోవడానికి కొంచెం ఉంచుకొని మిగిలిన డ్రై నట్స్ అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. ఇలా డ్రై నట్స్ అన్నింటినీ వేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ యాలకుల పొడిని వేసుకొని వీటన్నింటినీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 7-8 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల రైస్కి స్వీట్నెస్ బాగా పట్టి చల్లగా అయ్యే కొద్దీ పొడిలాడుతూ చక్కెర పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది. 8 నిమిషాల తర్వాత చూడండి, పొడిలాడుతూ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది కదా, చాలా డెలీషియస్గా ఉండే చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే.
వీడియోని చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. మీరు ఎవరెవరు ఎక్కడి నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. నేను చేసిన ఈ చక్కెర పొంగలి రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.